బాపట్ల జిల్లా వేపూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు కొల్లు మండలాల్లో అంగన్వాడీల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కార్యకర్తల వద్దకు వెళ్లిన వేమూరు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించే పనిలోనే సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. మరోసారి అంగన్వాడీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కనీస వేతనం కావాలని ఈ రెండు సమస్యలు తీరిస్తే గానీ మేము సెంటర్లకి వెళ్తామని అన్న మాట వాళ్ళ ఏకీభంగా చెప్తున్నారు. ఈ సమ్మ అట్లా కొనసాగిస్తామని చెబుతున్నారు. మరి కలెక్టర్ గారు ఉత్తర్వునైతే నేను కలెక్టరేట్ దగ్గర అందరూ మేము దానికి రద్దు చేయాలని మేము ఉత్తర్వులు రద్దు చేసుకోవాలని చెప్పాము. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? కలెక్టర్ గారి నుంచే వచ్చిందండి. దానికి మీరు మా వాళ్ళకి ఏం చెప్తారో దాని గురించి చెప్పండి. అంటే అది ఏంటనేది కూడా నేను చూసుకోవాలా. అది ఏంటనేది చూసుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారికి, అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే మనకి సీఎం గారి నుంచి వచ్చిందా ఏంటనేది మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి పెంచుకుంది. మేము ఇన్ని రోజులు 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి. ఏదో ఒకటి వీళ్ళని ఎంత అసంతృప్తిగా నిధులకు వెళ్ళమంటాం ఏ ప్రభుత్వం చేయలేదండి. ఎంతో కొంత పెంచమంటున్నాం. మా డిమాండ్ మేమేమి కొంచెం కోట్లు కోట్ల సామంజస్యంగానే అండి. మీకు అక్కడ ఇచ్చినంతే కాకపోయినా మీ ఎంత పెంచగలుగుతారో ఇంత అని అంత చెప్పాలిగా. ఇప్పుడు ఎన్ని చర్చలు జరిగినా ఇంత పెంచుతామన్నది లేదండి. 5వ తేదీ లోపల భాష గారు ఇచ్చారండి. నిన్న వెళ్తే కలెక్టర్ ముట్టడికి కనీసం బయటకు వచ్చి కనీసం మా దగ్గర లేట తీసుకున్నాను కూడా రాలేదు. ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వులు అయితే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాం. స్టేట్ వైజ్ పాలసీ అయితే దానికి తగ్గట్టుగా మాట్లాడతాం. ఇది ఏ విషయం మళ్ళీ